ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనం జీవితంలో అనేక విషయాల చేత సతమతం అవుతూ ఉంటాం. మనకే అన్ని పనులు చేయడానికి టైం ఉంది కానీ బైబిల్ చదవటానికి టైం ఉండదు, గుడికి వెళ్ళటానికి టైం ఉండదు, ఆధ్యాత్మికంగా ఎదగటానికి టైం ఉండదు. ఎప్పుడో ఎక్స్క్యూజ్ చెప్తాం. కానీ దేవుని యొక్క వాక్యం ఈరోజు చెప్తుంది. యావేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనములో, ఇప్పుడైనను మీరు పూర్ణ హృదయముతో నా చెంతకు రండి, పశ్చాత్తాపముతో ఉపవాసముతో సంతాపముతో నా యుద్ధకు రండి అని ప్రభు ఆహ్వానిస్తున్నారు. అయితే ప్రియులారా, ఈ యొక్క ఉపవాసం సంతాపం బాహ్యకరంగా ఉండకూడదు, బట్టలు చించుకోవటం మాత్రం కాదు. వాక్యం సెలవిస్తుంది, మీ గుండెలను ముక్కలు చేసుకోనండి. అంటే చేసిన తప్పుకి పశ్చాత్తాపడండి, అప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆమేన్.